శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి మనకు గ్రహాల యొక్క కలయిక అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే నిత్య జీవితంలో మానవుడికి ప్రతినిత్యము కూడా నవగ్రహాల యొక్క కదలికల వల్ల తత్ఫలితాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మానవుడి జీవితంలో ప్రతి ఒక్క విషయానికి కూడా నవగ్రహాల యొక్క అన్వయిస్తూ మనకి శాస్త్రం చెప్పబడుతుంది. మానవుడి యొక్క లక్షణాలు, స్వభావాలు, శరీర లక్షణాలు కావచ్చు, అంటే ఇవన్నీ కూడా మానవుడి యొక్క కదలికలు, వాళ్ళ యొక్క స్వరూపాలు, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి ఉంటాయి. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏదైతే రాబోయేటువంటి 29 మార్చి 2025 నుంచి 13 ఏప్రిల్ 2025 వరకు కూడా మనకు కనబడుతుంది. అంటే దీనిలో కూడా చంద్రుడు కేవలము 2 రోజుల పాటు మరకే ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో అంతర్భాగంగా ఉండి తదుపరి పంచగ్రహ కూటమిగా ఆ యొక్క మీనరాశిలో గ్రహాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది. ముఖ్యంగా మరొక ఈ విశ్వవసునామ సంవత్సరానికి ప్రత్యేకంగా పంచగ్రహ కూటమితో ఉగాది అనేది కూడా మనకు వచ్చింది. అంటే ఇక్కడ మనం ఉగాదికి ప్రాముఖ్యం కన్నా పంచగ్రహ కూటమి యొక్క షష్టగ్రహ కూటమి యొక్క ప్రాముఖ్యాన్ని చెప్పుకోవటం మంచిది. ముఖ్యంగా షష్టగ్రహ కూటమి ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఆ సమయంలో ఏదైతే 29వ తారీఖు నుంచి మార్చి 13వ తారీఖు ఒక గ్రహస్థితి ఏదైతే పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అనుకుంటున్నామో ఆ గ్రహ కూటమి చూసినట్టయితే మీనరాశిలో మనకు రవి, శని, బుధుడు, శుక్రుడు, రాహువు, చంద్రుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా మీనరాశిలో సంచరిస్తున్నాయి ఆ సమయంలో. అట్లాగే చంద్రుడు మాత్రము 29 నుంచి 1వ తారీఖు అంటే ఆ యొక్క అశ్విని నక్షత్రానికి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి పంచగ్రహ కూటమిగా అప్పటి నుంచి మనకు గోచరిస్తుంది. అంటే ముఖ్యంగా చెప్పబడుతుంది ఏంటంటే కొన్ని రాసుల వారికి శుభయోగంగా, కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలుగా, కొన్ని రాసులకి అశుభయోగంగా చెప్పబడుతుంది. అంటే ఇక్కడ శుభ అశుభ మిశ్రమ ఫలితాలకు వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక్క గ్రహానికి ఉచ్చస్థానము, నీచస్థానము, స్వక్షేత్రము, మూల త్రికోణాలు, అలాగే అధిరోహణ అవరోహణ క్రమాలు ఇవన్నీ కూడా మనకు చెప్పబడ్డాయి జ్యోతిష్ శాస్త్రంలో. అట్లాగనే హస్తంగత్వము అనేది కూడా మనకు ఒక గ్రహం వక్రీకరించడం, హస్తంగత్వం ఇవన్నీ కూడా మనము చూస్తుంటాం. దానిలో ముఖ్యంగా రాబోయేటువంటి 29వ తారీఖులో ఏదైతే ఉన్నాయో ఆ యొక్క గ్రహాల్లో ముఖ్యంగా వక్రగతిని వీడి శుక్రుడు రుజ్జు మార్గంలో ప్రవేశిస్తున్నాడు అనేది మనకు ఒకటి తెలియజేస్తుంది. 28వ తారీఖు వరకు కూడా శుక్రమౌఢ్యం ఉంది. కాబట్టి శుక్రమౌఢ్యం తర్వాత మనకు శుక్రుడు రుజ్జు మార్గాన్ని ప్రవేశిస్తూ ఉన్నాడు. అట్లాగే రవి మనకు ప్రతి మాసమందు ఒక్కసారి తన యొక్క రాశి సంచారాన్ని మారుతుంటాడు. కాబట్టి రాబోయే ఆ యొక్క మాసంలో మీనరాశిలో సంచారం చేస్తూ రవి ఉన్నాడు. అట్లాగే చంద్రుడు ప్రతి 2.5 రోజులు కూడా తిరుగుతుంటాడు. కాబట్టి అక్కడ 2.5 రోజుల పాటు 2 రోజుల పాటు ఉండి తదుపరి మేషరాశిలో సంచారం చేస్తున్నారు. అట్లాగే ఈ యొక్క బుధుడు కూడా నీచ స్థితిలో మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. అట్లాగే శని 29వ తారీఖు నుంచి మీనరాశి సంచారం ప్రవేశిస్తున్నాడు. అంటే జన్మస్థ శని సంచారం జరుగుతుంది.
ఇక రాహు మనకు మొదటి నుంచి కూడా రాహు మీనంలోనే ఉన్నాడు. అంటే ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే ముఖ్యంగా మీన రాశి వారికి జన్మస్థంలో ఇన్ని గ్రహాలు కూడుకున్నాయి అనేది చెప్పబడుతుంది. అయితే యోగ అవయోగాలు అనేవి మీకు ఇంతవరకు చెప్పాను. కొన్ని ఉచ్చస్థితిలో నీచస్థితి ఉన్నాయని చెప్పి, ఇక్కడ ఉచ్చస్థితి గతులై ఉన్నటువంటి శుక్రుడు ఇక్కడ ఉన్నాడు, నీచస్థితిలో బుధుడు ఉన్నాడు. అట్లాగే మనకు స్వక్షేత్ర గతులు అంటే ఇక్కడ ఎవరూ లేరు. సమక్షేత్రంలో శని సంచారం చేస్తున్నాడు. అట్లాగే రాహు శత్రుక్షేత్రంలో ఉన్నాడు, రవి మిత్రక్షేత్రంలో ఉన్నాడు, చంద్రుడు కూడా మిత్రక్షేత్రంలో ఉన్నారు. అంటే ఇక్కడ అన్ని గ్రహాల్లో ముఖ్యంగా చెప్పాలంటే 2 గ్రహాలు కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మిగతా గ్రహాలన్నీ కూడా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ద్వాదశ రాశుల వారికి అట్లాగే మనకు దేశ గోచారం అనేది కూడా ముఖ్యంగా చెప్పబడాలి. ఎందుకంటే దేశ గోచారంలో ఎందుకు ఈ విధంగా అంటే, ప్రతి దేశానికి ప్రపంచానికి మనకు గ్రహ గతులను బట్టే యోగ అవయోగాలు అనేవి మన ఎట్లయితే చూసుకుంటున్నాము మానవుడి జీవితంలో, అట్లనే యోగాలు కూడా ఉంటాయి ప్రతి ప్రపంచంలో కానీ దేశ గోచారంలో కానీ. వీటి వల్ల ఈ షష్టగ్రహ కూటం వల్ల దోష గోచారం ఏంటి అంటే, దేశ గోచారం చూసినట్టయితే ముఖ్యంగా మనకు విశ్వవసునామ సంవత్సరం ఉగాది అనేది ఏదైతే జరుగుతుందో ముఖ్యంగా స్ట్రిక్ట్గా రూల్స్ అనేది పాటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాజ్యంలో. కొన్ని రాజ్యాల్లో అవకతవకలు ఏర్పడి రాజ్యాధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కొంతమంది రాజులు కూడా. అట్లాగే ఈ యొక్క ఆర్థిక మాంద్యము, బుద్ధి కుశలతగా ఉండకపోవటం ప్రపంచ జనాల్లో. ఎందుకంటే ఆ బుద్ధి కుశలత లేకపోవటం వల్ల ఆలోచన జ్ఞానం కొంతవరకు మాంద్యం చెందటం వల్ల ఏదైతే దొరుకుతుందో దాని మీదనే ఆలోచనతో వెళ్తుంటారు. కానీ దాని పరిష్కార మార్గాలు ఉంటాయి కానీ వీళ్ళు వెతకరు. అట్లా వెతికినట్లయితే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. అట్లాగే రాబోయే తరంలో అంటే రాబోయే యొక్క దేశం గోచారం చూసినట్టయితే శని కూడా మనకు మీనరాశిలో ఉన్నాడు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన దేశ గోచారం చూసుకుంటే భారతదేశానికి కొంతవరకు మంచి ఫలితాలు సుచితంగా ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు దేశాలు మన యొక్క ఉన్నతిని, మన యొక్క ప్రాబల్యం ఏదైతే ఉందో అది సమస్తమైనటువంటి మిగతా దేశాలు కూడా మన యొక్క భారత్ వైపు చూస్తుంటాయి. ఈ విధంగా మన దేశ గోచారంలో ఆర్థిక మాంద్యం ఉన్నా మన దేశంలో అయితే క్రీడారంగం కొంత పుంజుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అట్లాగే స్త్రీలు ఆధిపత్యంగా కొన్ని కళల్లో రాణించే అవకాశం ఉంది. అట్లాగే స్త్రీల వల్ల కొంతవరకు దేశాన్ని కూడా శాసించే సమయం కూడా ఆసన్నమైంది. ఇవన్నీ కూడా కొంతవరకు మనకు కొన్ని మంచి ఫలితాలు రాబోయే అవకాశం ఉంది. అట్లాగే ఉపద్రవాలు కూడా ఉన్నాయండి. దీనిలో ముఖ్యంగా వృత్తులు అంటే ఏదైతే ఒక ఉద్యోగాన్ని కానీ ఒక వృత్తులు కానీ ఎంచుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో మార్పులు అనేవి కొన్ని జరుగుతుంటాయి. వృత్తిరీత్యా మార్పులు కావచ్చు, లేదా వాడు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన మార్పులు కూడా కొన్ని కొత్త ధనమైనటువంటి మార్పులతో ముందుకెళ్ళటం అనేది అవకాశం ఉంటుంది. అట్లానే ఆధ్యాత్మిక రంగానికి తీసుకున్నట్లయితే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆధ్యాత్మికంగా చాలా అద్భుతంగా గోచరిస్తుంది. అంటే ఆధ్యాత్మికత కూడా బాగా సంతరించుకుంటుంది అనే ఒక అవకాశం కూడా ఉంది. ఇది మనకు ఈ షష్టగ్రహ కూటమి వల్ల దేశ గోచారంలో ఒక విషయాలు. ఈ విధంగా ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పుకుంటాం. షష్టగ్రహ కూటమి ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటే షష్టగ్రహ కూటమికి అట్లనే పంచగ్రహ కూటమి తదనుగుణంగా మనము రాబోయే ఈ యొక్క 29 మార్చి నుంచి 14 అంటే 13వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహ సంచారాన్ని పంచగ్రహ కూటమిగా ఉంది.
కన్యారాశి వారు చూసినట్టయితే ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో ముఖ్యంగా సప్తమ స్థానంలో ఉంది. షష్ఠ స్థానంలో ఉండడం సప్తమ స్థానంలో ఉండటం వల్ల రవి, శుక్ర, బుధ, రాహువు, శని, చంద్ర అంటే ఇక్కడ సప్తమ స్థానంలో ఉండటం వల్ల కన్యారాశి వారు చాలా మటుకు ఈ సప్తమ స్థానంలో పాపగ్రహాలు, శుభగ్రహాలు ఉన్నాయి. స్త్రీ పురుషాదులతో మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన చేస్తూ మాట్లాడటం అనేది మంచిది. అట్లాగే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో ముఖ్యంగా రవి సప్తమ స్థానం అనేది చూసుకున్నట్టయితే యోగాన్ని ఇస్తుంది ఇక్కడ. అట్లాగే బుధుడు కూడా సప్తమ స్థానంలో నీచ స్థితిలో ఉండడం మాట కొంత మాట ఏదైతే ఉందో ఆచితూచి మాట్లాడటం అనేది మంచిది. ఎదుటి మనిషితో అది వ్యాపారంలో కానీ లేదా వ్యక్తిగతంగా కానీ మాట్లాడేటప్పుడు ఆలోచిస్తూ మాట్లాడటం మంచిది. మనం ఎవరితో మాట్లాడుతున్నాము, ఏ విధంగా మాట్లాడుతున్నాం అనే దాని గురించి అంటే వాక్కుని కొంత పొదుపుగా వాడే అవకాశం ఎక్కువగా ఉంది. అలా చేసుకోవడం వల్ల ఈ పంచగ్రహ కూటమి నుంచి కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ముఖ్యంగా శని సప్తమ స్థానంలో ఉంటున్నారు వీరికి. అట్లాగే శుక్రుడు సప్తమ స్థానం ఉచ్చస్థితి. కానీ మీ వాయిస్ ఏదైతే ఉందో దాన్ని జనరంజకంగా అంటే మాట్లాడేటప్పుడు పరుషంగా మాట్లాడకండి. ఆకర్షణీయంగా మాట్లాడితే మీ పనులు నెరవేరుతాయి. దానిలో మాత్రం ఎటువంటి డౌట్ లేదు ఈ పంచగ్రహ కూటమి సమయంలో. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి మిశ్రమ ఫలితాలు 50% మంచి, 50% చెడు ఫలితాలు ఉన్నాయి రెండు విధాలుగా. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి చూసినట్టయితే ముఖ్యంగా రాహు కూడా సప్తమంలో జన్మస్థ కేతువు సంచారం చేస్తున్నాడు. అంటే మీరు అనుకోకుండా కొన్ని పనులు అవంతి అవే అయిపోవటం, కొన్ని పనులు ఏవైతే జరగవు అనుకున్న పనులు జరిగిపోవటం అనేది జరుగుతుంది. కొన్ని పనులు అవి అయిపోతాయనే పనులు ఆగిపోవటం అనేది ఒక ఆపోజిట్ డైరెక్షన్గా మీకు పనులు అని జరుగుతుంటాయి. అదే విచిత్రంగా గోచరిస్తుంటుంది, ఒక మాయాలాగా ఆ 15 రోజుల్లో. అంటే అది తెలియకుండా కొన్ని జరిగిపోతాయి, కొన్ని తెలిసి ఆగిపోవటం. అదేంటి మన అయిపోతుంది అనుకున్న పని ఆగిపోవటము, ఇది కాదు అన్న పని జరిగిపోవటం అనేది కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో కొంత జాగ్రత్తగా మీరు ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో కన్యారాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకునేటువంటి వారు ముఖ్యంగా నవగ్రహ స్తోత్ర పారాయణం కానీ, నవగ్రహాలు ఏదైతే గ్రహ మండలం ఉంటుందో గ్రహ మండలానికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయటం వల్ల ఇంకా మీకు అవయోగంగా ఉండేటువంటి స్థితి ఏమేంటి అక్కడ గ్రహాలు అని అంటే బుధుడు అవయోగాన్ని ఇస్తున్నాడు, అట్లనే శని అవయోగాన్ని ఇస్తున్నాడు, అట్లాగే రవి అవయోగాన్ని ఇస్తాడు, అట్లాగే రాహు అంటే ఇవన్నీ అవయోగం ఇచ్చే గ్రహాలు ఉన్నాయి. అక్కడ దాదాపు 4 గ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఒక గ్రహమే మంచి యోగాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఈ అవయోగాలన్నీ పోవటానికి వాళ్ళు గ్రహ మండలం అంటే మన ఇంట్లో ప్రదక్షిణ చేసుకునేటువంటి వారైతే కనుక శుభ్రంగా నవగ్రహ పీడాహార స్తోత్రం కానీ చేసుకొని ఒక 9 సార్లు చేసుకోవటం వల్ల ధాన్యం ఏదైతే ఉందో నవగ్రహ ధాన్యాలు దానంగా ఇవ్వటం ఆ కన్యారాశి వారికి మంచిది.